హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఈరోజుటి వ్లాగ్లో నా డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను. ప్రజెంట్ పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా, పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. అండ్ మా ఇషాన్కి మెయిన్గా లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయండి. సో అందుకని లాంగ్వేజెస్ చదివిపిస్తూ ఉన్నాము. మెయిన్గా తెలుగు, హిందీ అచ్చులు, హల్లులు ఇలాంటివి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో అందుకని వాళ్ళ మార్నింగ్ వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకొని చదివిపిస్తూ ఉన్నాడు. ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఎటువంటి ఆకలి అనే ఫీలింగ్ లేకుండా ఫుల్ ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా చదువుకుంటూ ఉంటారు. సో ఇక మార్నింగ్ రైన్ పడుతూ ఉందండి కంటిన్యూస్గా. ఈ వీక్ డే బై డేనో లేదా కంటిన్యూస్గా 2 days అలా పడుతూ ఉంది. బాల్కనీలో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ ఎంత గ్రీనీగా, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడ్డానికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. వర్షం పడితే మొక్కలకి ఎంత ఆనందమో. ఇక మార్నింగ్ అయితే నాకు అసలు ఏం వండాలనిపించట్లేదు. ఇక్కడే ఇలా బయట వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. వీక్ డేస్లో రైన్ పడితే అసలు ఏ పని చేయబుద్ధి కదా. బట్ మన పనులు మనకు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ బాక్స్ అని, ఇక స్కూల్కి హడావిడి మార్నింగ్ ఎంత ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్లస్ వీళ్ళకి బస్సు వస్తుందో రాదో, లేదా మనమే వీళ్ళకి రెయిన్ కోట్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండాలి. ఆన్ టైంకి పిల్లల్ని స్కూల్లో పంపించడం అంటే అదేం మామూలు టాస్క్ కాదు కదా. మనము అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో కాన్ఫిడెన్స్తో, చాలా స్ట్రెంగ్త్ని, కరేజ్ని, టఫెస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొని మన ఫ్యామిలీ అందరికీ 24 hours సపోర్ట్గా ఉంటున్నటువంటి హోమ్ మేకర్స్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మామూలుగా ఎవ్రీడే డైలీ నేను ఏవో ఒక హెల్తీ రెసిపీస్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేస్తూ ఉంటాను కదా. ఇక ఎగ్జామ్స్ టైంలో కూడా మరింత కేర్ఫుల్గా ఉండాలి మనము. సో ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను దోసపిండి విత్ ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. జనరల్గా ఎగ్ దోశ వేసేయచ్చు. ఇషాను మా హస్బెండ్ ఇద్దరు ఎగ్ దోశ తింటారండి. బట్ సంహిత్కి ఎగ్ దోశ అస్సలు ఇష్టం లేదు. తను ఎందుకో వామిటింగ్ చేసుకుంటాడు. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, నాకు ఆ స్మెల్ అది నచ్చదమ్మా, నాకు ఆమ్లెట్ సపరేట్గా వెయ్యి అంటాడు. సో అందుకోసమని సంహిత్కి ఆమ్లెట్ సపరేట్గా వేస్తున్నాను. అలాగే ఈ దోశ బ్యాటర్లో కూడా కొంచెం జొన్నపిండి యాడ్ చేశాను. అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కొన్ని టాపిక్స్ మాట్లాడుకుందాము. మన వీడియోస్, వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా? మీరు ఏ టైంలో చూస్తున్నారు? అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ కావాలో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. కొన్నిసార్లు చెప్పాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. చూడ్డానికి ఎంత ప్లెజెంట్గా ఉందో వ్లాగ్ అనిపిస్తుంది. బట్ చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక పని అయిపోయింది అనుకుంటే ఇంకో పని, ఆ పని అయిపోయిందంటే ఇంకో పని, ఇలా డిఫరెంట్ వర్క్స్ అనేవి డైలీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి చేయాల్సిన పనులు మాత్రం బోలెడన్ని ఉంటాయి. కావాల్సినటువంటి టైం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఇవాళైతే ఇలా లంచ్ బాక్స్కి జస్ట్ పప్పన్నం చేశాను. లంచ్ బాక్స్లో పప్పన్నము, బ్రేక్ఫాస్ట్కి ఏమో ఎగ్ దోశ చేశాను. మన ఛానల్లో మెయిన్ ఇంటెన్షన్ హోమ్ మేకర్స్కి మన వ్లాగ్స్ యూస్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి మోటివేషన్ ఇచ్చేలాగా ఉండాలి అనేది మెయిన్ మోటో అండి. లాస్ట్ వీడియో కిచెన్ ఆర్గనైజేషన్ అండ్ డీక్లటరింగ్ వీడియో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. మన వంటింట్లో క్విక్గా, ఈజీగా మనం హెల్తీ వంటలు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఎటువంటి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి మన యొక్క కిచెన్లో, సో దట్ బయట ఫుడ్ని చాలా మటుకు తగ్గించి మనం కిచెన్లోనే క్విక్గా, ఈజీగా
చేసుకోవాలంటే వాటికి అవసరమైనటువంటి సిస్టమ్ని, ప్లానింగ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చిన్న చిన్న సింపుల్ టిప్స్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక చూడకుండా ఉంటే వెంటనే వెళ్ళి ఆ వీడియోని ఒక్కసారి వాచ్ చేయండి. చాలా బాగుంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ కొన్ని టాపిక్స్కి ఇలా వ్లాగింగ్ రూపంలో కాకుండా సిట్ అండ్ టాక్ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ టాపిక్స్కి ఎలా సెట్ చేయాలి అని. అంతేకాకుండా ఇక దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంకా బయటికి వెళ్ళాలి, కొంచెం ఇంటిని కూడా అరేంజ్ చేసుకోవాలి. సిట్ అండ్ టాక్ వీడియోస్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ రూమ్ అనేది డెడికేట్ చేసుకోవాలి. అండ్ ఒక మంచి పాజిటివ్ టాపిక్తో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ మా ఇషాన్ అయితే ఇలా రెయిన్ కోట్ వేసుకొని రెడీ అయ్యాడు. ఒకసారి వీడియో తీస్తానంటే అలా ఎక్కిరిస్తున్నాడు. ఇంకా బ్యాగ్స్, లంచ్ బ్యాగ్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఈషాన్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ నా రొటీన్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇక నైట్ డిన్నర్కి ఏమో ఇవి గోధుమ రవ్వతో చేస్తున్నానండి పొంగలి. జనరల్గా మనం చేసుకునే నార్మల్ పొంగలిలాగే కొంచెం గోధుమ రవ్వకి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. సో ఒక 10 minutes అలా సోక్ చేసి పెట్టాను. 10 minutes తర్వాత యాజ్ యూజువల్గా మనం జనరల్గా చేసుకునేటువంటి రెసిపీనే అండి పొంగలి. అండ్ సైడ్ డిష్గా పొంగలి విత్ చికెన్ పకోడా చేశాను. అదేంటి దివ్య, పొంగల్కి చికెన్ పకోడా కాంబినేషన్ ఏం బాగుంటుంది అనుకుంటున్నారా? నిజంగా చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఇది కూడా ఫుల్ ప్రోటీన్ ప్యాక్డ్ డిన్నర్ మీల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇక్కడ నేను కార్న్ఫ్లోర్లో అన్ని మసాలాస్ యాడ్ చేశాను. ఐ మీన్ కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్, లైట్గా పసుపు ఇవన్నీ వేసేసి ఇక ఫ్రెష్గా క్లీన్ చేసినటువంటి చికెన్ని తీసుకొని ఇందులో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేయడమే. మన వ్లాగ్లో ప్రతిరోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డిస్కస్ చేద్దాం, లేదంటే స్టార్ట్ చేస్తాము. సో దట్ మనకున్న ప్రాబ్లమ్స్ని మనం ఒకరికొకరం షేర్ చేసుకుంటూ మన యొక్క ఛానల్ని గ్రో చేద్దాం. ఈ మధ్య రీసెంట్గా చాలామంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. ఇవన్నీ డీప్ ఫ్రై అయ్యాక ఇలా బౌల్లో వేసి పెట్టేసుకోవాలి. చికెన్ పకోడా అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు నేను అల్టిమేట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ గోధుమ రవ్వ పొంగలి, చికెన్ పకోడా తిన్న తర్వాత ఎక్కువ తినలేము, మళ్ళీ రైస్ తినలేము. సో ఇది బౌల్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు. అండ్ నెక్స్ట్ గార్నిషింగ్ కోసము కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సింపుల్గా ఇవన్నీ ఫ్రై చేసేసి లైట్గా టమాటా మిక్సీ పట్టేసి టమాటా ప్యూరిన్ చేసేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా ప్యూరిని అందులో వేసేసి జస్ట్ టాస్ చేసుకోవడమే. సో పొంగల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా చూస్తుంటే ఈ చల్లటి వెదర్కి హాట్గా వేడి పొంగల్ని అలా కలుపుకుంటూ బ్రేక్ఫాస్ట్లో తింటే ఎంత టేస్టీగా అనిపించిందో నాకైతే. ఇక పైన మనము మ్యాగీ మసాలా పౌడర్, మయోనీసు, ఇంకా గరం మసాలా, ఈ 3 మసాలాస్ని మిక్స్ చేసేసి అలా మయోనీస్తో డిప్ చేసుకొని తింటే అసలు రెస్టారెంట్లో చికెన్ పకోడా ఎక్కడ పోవాలో అండి. మన ఇంట్లో ఫ్రెష్గా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. ఈ వ్లాగ్లో నేను కొన్ని ర్యాండమ్ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. ఇక సైడ్గా కొన్ని ఆనియన్స్ పెట్టుకున్నామంటే అసలు ఎంత బాగుండిందో నాకైతే. నిజంగా చికెన్ పకోడాతోనే కడుపు నిండిపోయింది. ఇక పిల్లల కోసం అని చెప్పి ఇక్కడ పొంగలి కొంచెం చేశాను. ఇది ఇవాల్టి మా డిన్నర్.
అండ్ మీరు ఇంకా ఏమైనా వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఒకవేళ ట్రై చేస్తుంటే ఎలాంటి రెసిపీస్ ట్రై చేస్తారు? అండ్ పిల్లలకి బాగా ఉపయోగపడేటువంటి రెసిపీస్ ఏంటో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మా ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చింది అని చెప్పాను కదా, వర్ల్పూల్ ఇన్వర్టర్ మోడ్ ఫ్రిడ్జ్ అండి మాది. అది ఈ వర్షాల వల్ల వోల్టేజ్ రెగ్యులేషన్స్ అయ్యి కంప్రెసర్ పోయింది. సో ఇక్కడ వీళ్ళు వచ్చి మళ్ళీ కంప్రెసర్ని రీప్లేస్ చేస్తున్నారు. యాక్చువల్గా మాకు 10 years వారంటీ ఉంది కంప్రెసర్ మీద. సో కంప్రెసర్ ఎక్స్చేంజ్ చేశారు లక్కీగా. అండ్ వీళ్ళు వచ్చి కంప్రెసర్ చేంజ్ చేసేసి గ్యాస్ ఫిల్ చేసిన దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి స్టెబిలైజర్ కంటిన్యూస్గా వాడాలి అనుకుంటున్నాము మా ఫ్రిడ్జ్కి మాత్రము. ఇక ఈశాన్ చూడండి ఎంత అల్లరవుతున్నాడో, రోజు రోజుకి బాగా ఆడుకుంటున్నాడు. అసలు చదవమంటే అస్సలు చదవట్లేదు. అయితే నేను కూడా గట్టిగా పిలిచలేకున్నాను. పాపం మార్నింగ్ అంతా చదువుకొని వచ్చింటారు, మళ్ళీ ఈవినింగ్ బుక్స్ దగ్గర కూర్చోబెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. సరే వస్తూనే కాసేపు లేట్ అయ్యమని చెప్పి ఒక 1 hour లేదా ఒక్కొక్కసారి 2 hours ఇస్తాను. వీకెండ్స్ అయితే ఇంకా వదిలేస్తాను పోనీలే అని చెప్పి. ఇక సండే మార్నింగ్ అలా మళ్ళీ కూర్చోపెడతాను కొద్దిసేపు, ఒక 1 hour 2 hours. పిల్లలు ఆడుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ చదువు దగ్గర కూర్చోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ రోజు కనీసం రెగ్యులర్గా 20 minutes అయినా చదువు దగ్గర కూర్చోపెట్టాలి అనుకుంటున్నాను. సో ఇంట్లో కూడా చదువుకోవాలి అనే హ్యాబిట్ని వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారని. అండ్ ఇంకా వచ్చే కమింగ్ వ్లాగ్స్లో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ పిల్లలకి ఉపయోగపడేటువంటి కంటెంట్తో నేను మీ ముందు ఉంటాను. నన్ను నమ్మి ఒక చిన్న ఛానల్ అయినా, ఒక చిన్న బ్లాగర్నైనా ఇనిషియల్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ మన ఛానల్లో నా మీద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఏ విధంగా వీళ్ళకి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని, ఇంకా హెల్తీ కంటెంట్ని, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అనుకుంటూ ఉంటాను. అండ్ నా టైం కన్నా నా సబ్స్క్రైబర్స్ టైం వాల్యూ ఎక్కువ ఇస్తాను, వాల్యూ అండ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇస్తాను. నా టైం 10 minutes కానీ లేదా 3 hours కానీ ఒక టోటల్ వీడియో, యూట్యూబ్ లాంగ్ లెంగ్త్ వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ ట్యాగింగ్ ఇచ్చుకునేదానికి మినిమం 4 to 5 hours పడుతుంది. అండ్ చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి పీస్ఫుల్గా, కామ్గా, ప్లెజెంట్గా, యూస్ఫుల్గా ఉండాలి అనే నా మెయిన్ మోటో. సో ఇది వచ్చి నెక్స్ట్ డే వ్లాగ్ అండి. నెక్స్ట్ డే వచ్చారు వాళ్ళు రిపేర్కి. అసలు ఈ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చెత్తగా ఉండింది. టోటల్గా వేస్ట్ ఆఫ్ మనీ. కిచెన్ మొత్తం రిపేర్ వర్క్ జరుగుతుంది కదా, అసలు కుక్ చేసే టైం లేదు. సో అందుకని ఇది ఆర్డర్ పెట్టుకున్నాము. టోటల్గా వేస్ట్ ఆఫ్ మనీ, అసలు ఏం నచ్చలేదు. అందుకే కనీసం ఉప్మా చేసుకున్న ఇంట్లో చాలా హ్యాపీగా తినింటామేమో. 2 boxes అలాగే పడేసాము. సో అదండి ఇవాల్టి వీడియో. సీ యూ సూన్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్.